వైఎస్ఆర్సీపీ విపక్షంలో ఉండి అనేక సమస్యల మీద స్పందిస్తోంది. పలు రకాలుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనేటువంటి ధోరణితో ఉంది. కానీ కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ తీరు అందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ హ్యాండ్సప్ అనేసిందా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. వాస్తవానికి ప్రభుత్వ వైఫల్యాల్ని, ముఖ్యంగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ తీరుని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగట్టాల్సిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనం దీనికి కారణంగా కనిపిస్తోంది. పిఠాపురంలో ఇసుక మాఫియా జరుగుతోంది అని చివరికి కూటమిలో కీలక నేతగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ బయటపెట్టారు. రావివారిపోడు గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఇసుక తవ్వేస్తున్నటువంటి తీరుని ఆయన బాహాటంగా ఎలుగెత్తి చాటారు. అందులో జనసేన నేతల పాత్రని ఆయన తీవ్రంగా విమర్శించారు. మరి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? అదే పిఠాపురం మండలంలో ఎఫ్కేపాలెం గ్రామంలో మట్టి యథేచ్ఛగా తవ్వుకుపోతుంటే చాలా పెద్ద ఆందోళన సాగింది. రైతులు రోడ్డెక్కి ఆ తవ్వకాలను అడ్డుకునే వరకు వచ్చింది. జనసేన నేతలు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుంటే చివరకు కోర్టు కూడా ముట్టికాయలు వేసి చెరువులో మట్టి తవ్వకాలని నిలిపివేయాల్సిన పరిస్థితి వరకు తెచ్చింది. మరి అక్కడ వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? ఇవి 1-2 ఉదాహరణలే కాదు. నేరుగా జనసేన కార్యకర్తలు లారీలు దొంగతనం చేసి ఆయిల్ అక్రమాలకు పాల్పడుతుంటే, లేదు రేషన్ బియ్యం అక్రమాలు యథేచ్ఛగా కొనసాగిస్తూ పట్టుబడితే, ఎక్కడ ఏ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పల్లెత్తు మాట వినిపించడం లేదు. వీటన్నింటికన్నా మించి మల్లా గ్రామంలో ఎస్సీల మీద సాంఘిక బహిష్కరణ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ దాని మీద పిఠాపురం నియోజకవర్గంలో స్థానికంగా స్పందించి జనాల్ని కదిలించిన దాఖలాలు లేవు. ఎందుకని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఎంత నిస్తేజంగా మారింది, నిర్వేదంలో మునిగిపోతుంది? ఎందుకని ఇలా ప్రజా సమస్యల మీద నిర్లక్ష్యంగా సాగుతోంది అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఒకవైపు కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలే అంతో ఇంతో అసమ్మతి స్వరాలు, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో మాత్రం ఉలుకు పలుకు లేదన్నట్టుగా సాగుతోంది. స్థానిక అంశాల మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వైఎస్ఆర్సీపీ మౌన వ్రతం పాటిస్తోంది. దాంతో పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వంగ గీత వ్యవహార శైలి మీద అనేక సందేహాలు కలుగుతున్నాయి. పలు రకాల అనుమానాలు కూడా చుట్టుముడుతున్నాయి. గతంలో ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి అదే పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఆమె జనసేన వైపు చూసే అవకాశం కూడా ఉంటుందా అనే అనుమానం చాలామందిలో వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో జనసేన వైపు వెళ్లాల్సి వస్తే ఇప్పటి నుంచే జనసేన అధినేతకు ఆగ్రహం కలిగించే ప్రయత్నం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆమె వెనకడుగు వేస్తున్నట్టుగా చాలామంది అనుమానిస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన మొదటి 6 నెలలు లేదంటే మొదటి ఏడాది ఏం మాట్లాడకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఏడాది దాటిన తర్వాత కూడా వరుసగా సమస్యలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఏ అంశంలోనూ మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా మారుతోంది. ఆఖరికి ఏలేరు కాలువల గండ్లు పూడ్చకపోవడంతో ఈ ఏడాది కూడా జములపల్లి సహా అనేక గ్రామాల్లో రైతులు పంట నష్టపోవాల్సి వచ్చింది. అలాంటి అంశాల్లో కూడా వైఎస్ఆర్సీపీ స్పందించిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ వైఫల్యాన్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి దశలో కనీసం కూడా స్పందిస్తున్న ఆనవాళ్లు లేవు. దాంతో ఇప్పుడు పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మీద అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ తీరి ఈ రీతినుంటే అది పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశంగా మారుతుంది అనే అభిప్రాయం చాలామందిలో మొదలవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వైఫల్యాల్ని, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి దశలో వైఎస్ఆర్సీపీ ఎందుకని తాత్సార్యం చేస్తుంది, ఎందుకు కాలయాపన చేస్తుందన్నది ఆ పార్టీ అధిష్టానమే ఓసారి పరిశీలించుకుంటే ప్రయోజనం ఉంటుందనేటువంటి మాట చాలామందిలో వినిపిస్తోంది.